బిగినింగ్‌లో వాళ్ళు కూడా ఇది యాక్సిడెంట్ అనుకున్నారు. తర్వాత వాళ్ళు దగ్గరికెళ్ళి ఆ క్రైమ్ సీన్‌ని అంటే జరిగిన ప్లేస్‌ని పొంతమూరు దగ్గర నయరా పెట్రోల్ బంక్ దగ్గర జరిగిన దాన్ని పరిశీలించారు. అట్లాగే సీసీటీవీ ఫుటేజ్‌లు ఇప్పటివరకు 2 సీసీటీవీ ఫుటేజ్‌లు బయటకొచ్చాయి. సో, ఇవన్నీ చూసిన తర్వాత ఇది హత్యగానే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అతని తలకు గాయాలయినాయి. హెల్మెట్‌కి మాత్రం చిన్న గీత కూడా లేదు. తర్వాత ఈ మామూలుగా రోడ్డు మీద వెళ్తూ ఒక గుంతలాగా ఉంది. డౌన్‌లో ఉంది. డౌన్‌లో పడినప్పుడు దూరంగా పడే అవకాశం ఉంది గానీ, బండి అతని మీద పడి క్లోజ్‌గా ఉంది. అది కొంత డౌట్ ఉంది. అట్లాగే అతని షర్టు మీద ఆహ్, బూటు ముద్రలు గూడా కనపడ్డాయని చెప్తున్నారు. సో, అట్లాగే పెదాలను ఎవరో కోసినట్టుగా ఉన్నాయని చెప్తున్నారు. సో, ఇవన్నీ చూసినప్పుడు ఎవరో చంపి ఇక్కడ పడేశారా అన్న అనుమానాలు గూడా వస్తున్నాయి. కొవ్వూరు టోల్‌గేట్ దగ్గర ఉన్న ఇతని బైక్‌లో వెళ్తున్న విజువల్స్ కూడా ఇతనిది కాదు. ఇతను ముందుగానే పట్టుకున్నారు. ఆ కొవ్వూరు వెళ్తున్నట్టుగా ఒక డ్రామా ఆడారు. ఆ బైక్‌ని మళ్ళీ అక్కడ పోతున్నట్టుగా ఇంకొక డ్రామా ఆడారు. సో, ఇతన్ని పట్టుకొని కొట్టి అక్కడేసేసి ఒక యాక్సిడెంట్‌గా దాన్ని చిత్రీకరించడానికి ట్రై చేశారు అనేది చెప్తున్నారు. కానీ అక్కడ చ ఇప్పుడు మనకి ఈ పెట్రోల్ బంక్ దగ్గరున్న సీసీటీవీ ఫుటేజ్‌లో అక్కడెవరు మనుషులైతే వెళ్తున్నట్లేదు. బైక్ అయితే వెళ్తున్నట్టుంది అక్కడ. కానీ ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ ఏందంటే, మొత్తం ఆ రూట్ అంతా గూడా ఎందుకు సీసీటీవీ ఫుటేజ్‌లు బయట పెట్టట్లేదు? కేఏ పాల్ గూడా అదే అడుగుతున్నాడు. సీసీటీవీ ఫుటేజ్‌లు ఎందుకు బయట పెట్టట్లేదు? పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఎందుకు బయట పెట్టట్లేదని ఆయన గూడా అడుగుతున్నాడు. ఆయన గూడా నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇది హత్యే అనేది ఆయన గూడా చెప్తున్నాడు. సో, ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా స్పందించారు. చంద్రబాబు గూడా కలెక్టర్ల సదస్సులో మాట్లాడాడు. అనితకి చెప్పాడు. అనిత ఎస్పీతో మాట్లాడింది. ఎస్పీతో మొత్తం సీసీటీవీ ఫుటేజ్‌లని పరిశీలించండి. ఇది అనుమానాస్పద మృతిగానే నమోదు చేసుకొని విచారణలోకెళ్ళండి. యాక్సిడెంట్‌లుగా మీరు డిక్లేర్ చేయొద్దని గూడా చెప్పింది. దాంతో ఎస్పీ నరసింహ కిషోర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పటివరకు జరిగిన పరిశోధన చెప్పారు. అందులో ఆయన ఏం చెప్పారంటే, ఈ కొవ్వూరు ఆహ్, దీని దగ్గర మనకు ఫుటేజ్ ఉంది. అది 11:31 మినిట్ దగ్గర కనబడుతుంది. ఇక్కడ యాక్సిడెంట్ జరిగిందేమో 11:42 అంటే 11 మినిట్స్ గ్యాప్ ఉంది. ఆహ్, కిలోమీటర్లు కూడా 11 మినిట్సే ఉన్నాయి. సో, ఈయన వేగంగా అక్కడి నుంచి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో, ఈ 11 మినిట్స్‌లో ఏం జరిగింది అనేది మనకు ఫుటేజ్ లేదు. ఇక్కడి నుంచి కొంతమూరు దగ్గర వరకి మధ్యలో ఏమన్నా జరిగితే ఫుటేజ్ లేదు. కానీ మళ్ళీ ఆ పెట్రోల్ బంక్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్‌లో ఆహ్, ఈ ఆ టైంలో కరెక్ట్‌గా యాక్సిడెంటా లేకపోతే అది జరిగిన టైంలో 5 వెహికల్స్ మొత్తం వెళ్ళినట్టుగా కనబడుతుంది. మిగతావన్నీ గూడా దాటుకొని వెళ్ళిపోతే ఒక రెడ్ వెహికల్, బుల్లెట్ ఈక్వల్‌గా పోతున్నట్టుగా కనబడింది. సో, ఆ తర్వాత ఆ రెడ్ కారు ఎవరిదనేది తెలీదు అని ఈయన చెప్తున్నాడు. సో, అట్లాగే మేము మాకైతే మంగళవారం మార్నింగ్ తెలిసింది. ఇది ఆహ్, మండే, మండే 11:30కి, 11:43కి జరిగిందిది. 11:30కేమో కొవ్వూరు దగ్గర కనపడ్డాడు. 11:42కి ఇక్కడ యాక్సిడెంటో లేకపోతే ఏదో జరిగి చనిపోయాడు. సో, అది మార్నింగ్ వరకు ఎవరు ఫైండ్ ఔట్ చేయలేదు. అంటే డౌన్‌లో ఉండడం వల్ల ఎవరికీ కనిపించలేదు. రెండోది అందరూ వేగంగా ఎళ్ళిపోతుంటారు గదా! సో, ఎవరికీ కనిపించలేదు. మార్నింగ్ ఫోనొచ్చింది. ఇట్లా ఒక డెడ్ బాడీ ఉందని మేము వెళ్ళాము. వెళ్తే అతను చనిపోయున్నాడు. సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ మేము ఓపెన్ చేసి చూస్తే లాస్ట్ కాల్ రామ్మోహన్ అనే అతనికి వెళ్ళింది. మేము రామ్మోహన్‌కి ఫోన్ చేసాం. రామ్మోహన్, వాళ్ళ భార్య, కొంతమంది క్రైస్తవ సంఘాలోళ్ళొచ్చారు. గుర్తుపట్టారు. వాళ్ళ చెప్పిన దాన్ని బట్టి మేము వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళ బావమరిదొచ్చి మాకు కంప్లెయింట్ ఇచ్చాడు. అనుమానాస్పద మృతిగా చేసుకోమన్నాడు. వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేశారు కంప్లెయింట్‌లో. ఆ తర్వాత మేము అనుమానాస్పద మృతిగా చేసుకొని విచారణ ప్రారంభించాము. ఇప్పటివరకైతే డాగ్ స్క్వాడ్‌ని తీసుకెళ్ళాము. క్లూస్ టీమ్‌ని తీసుకెళ్ళాము. తర్వాత ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఒక ఎస్ఐ వీళ్ళతో కలిపి ఒక ప్రత్యేక టీమ్‌ని ఫార్మ్ చేశాము. మొత్తం సీసీటీవీల ఫుటేజ్‌ని చూద్దాం. కొన్ని రకాల
టైంలో ఆ ఏరియాలో ఉన్న సెల్ ఫోన్ టవర్స్లో ఎవరెవరి సెల్ ఫోన్స్ అక్కడ నమోదైన ఇవన్నీ చూస్తున్నాము అనేది ఆయన తెలియజేశాడు. అట్లాగే దీన్ని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ద్వారా విచారణకి ఆదేశించమని మాకు అనిత గారి నుంచి, హోమ్ మినిస్టర్ నుంచి వచ్చింది. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ద్వారా దీన్ని విచారణ కూడా జరిపిస్తాము. అలాగే దీన్ని ఈ క్రిస్టియన్ సంఘాలు ఏవైతే డిమాండ్ చేశాయో దాని ప్రకారం మేము వీడియో కూడా, అంటే పోస్ట్ మార్టంని 5 మంది డాక్టర్ల ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం చేసాం. దానంతా కూడా వీడియో తీయమన్నారు, వీడియో తీసాం. అట్లాగే కొంతమంది అవుతా ఉన్నారు, వాళ్ళ తరపున వాళ్ళ సమక్షంలోనే మేము చేసాము. మేము మొత్తం పారదర్శకంగా విచారణ చేస్తున్నాము. ఇప్పటి వరకైతే మాకు ఇతన్ని ఎవరు చంపారన్న దానికైతే ఆధారాలు అయితే దొరకలేదు అనేది ఆయన చెప్పాడు. అయితే ఇక్కడ చెప్పని అంశం ఏంటంటే, మనకు వస్తున్న న్యూస్ ఏమంటే కారు దొరికింది ఆల్రెడీ, వీళ్ళు చెప్పలేదు, ఇంకా కారుని బయట పెట్టట్లేదు, ఆ కారులో ఆయుధాలు ఉన్నాయని కూడా పుకార్లు వస్తున్నాయి అనేది మనకి వార్త వైరల్ అవుతుంది. అయితే ఇది ఎందుకు చెప్పలేదు అంటే, ఏమన్నా పోలీసులు దాస్తున్నారా, ఇతన్ని ఏమన్నా కాపాడుతున్నారా ఆ కారు ఓనర్ని అనేది ఒక అంశం. లేదు విచారణ ఒక కొలిక్కి వచ్చినాక బయట పెడదామని అనుకుంటున్నారా అనేది రెండవది. మూడో అంశం, అసలు కారు దొరకకపోవచ్చు, దొరకకుండానే దొరికిందని పుకార్లు క్రియేట్ చేస్తున్నారా, ఇది హత్య అని చెప్పడానికే క్రిస్టియన్ సంఘాలు ప్రయత్నిస్తున్నాయా అన్న విమర్శ కూడా ఉంది. ఎందుకంటే ఇది హత్య కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు. రెండవది, కొంతమంది విమర్శిస్తుండేది ఏంటంటే, ఈయనకి థ్రెట్ ఉన్నప్పుడు ప్రవీణ్కి, ఎందుకంటే 1 month బ్యాకే ఆయన పోస్ట్ కూడా పెట్టాడు, నన్ను చంపేయాలని పత్వా కూడా జారీ అయింది, అవన్నీ పెట్టాడు. అలాంటప్పుడు ఆయన ఎందుకు ఆ నైట్ టైంలో ఒంటరిగా బైక్ మీద వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. ఆయనకి థ్రెట్ ఉన్నప్పుడు బైక్లో ఒంటరిగా వెళ్ళినప్పుడు ఈజీ యాక్సెస్ ఉంటుంది కదా ఎవరన్నా చంపాలనుకుంటే అన్న ఇది కూడా ఉంది. అదొకటి. రెండవది ఏంటంటే, అతనికి డైరెక్ట్గా ఎవరి నుంచి థ్రెట్ అనేది అతను ఎప్పుడు చెప్పలేదు. ఒకవేళ థ్రెట్ ఉంటే అతను ఎందుకు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదు, ఎక్కడ రిటర్న్గా కంప్లైంట్ ఫలాని వాళ్ళ నుంచి థ్రెట్ ఉందంటే ఇప్పుడు వాళ్ళని పిలిచి విచారించే అవకాశం ఉంది, అలాంటిది ఎందుకు చేయలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. అట్లాగే ఈయన చనిపోయిన తర్వాత రియాక్షన్స్ చూస్తే ఎక్కువగా హిందూ ఫండమెంటలిస్టులు అయితే, ముఖ్యంగా మతత్వవాదులు ఉన్నారు, వాళ్ళ నుంచి ఈయన మీద నెగిటివ్గా ప్రచారం అనేది మొదలైంది. తను తాగుబోతూ అక్కడ తాగేసి పడిపోయి ఉంటాడు అని చెప్పి. కానీ అతను తాగినట్టు కానీ, అతను ఇదే మత్తులో ఉన్నట్టు కానీ పోస్ట్ మార్టంలో లేదంటే, అతను తాగి యాక్సిడెంట్ చేసుకున్నట్టుగా లేదు. యాక్సిడెంట్ ఒకవేళ తాగకుండా కూడా అవ్వచ్చు. నేను కూడా ఒకసారి కారులో నిద్ర వచ్చి దించేపోయాను, మా ఫ్రెండ్ ఒకసారి దించేపోయాడు. ఈ మధ్య మా ఫ్రెండ్ ఒక అర్లీ మార్నింగ్ వెళ్తూ బైక్లో తూగి పడిపోయాడు, చెయ్యి ఇరిగిపోయి రాడ్ వేశారు. అలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా మనకి అలసట్లో కొంచెం తూలితే పక్కన గుంత ఉన్నప్పుడు బండి జంప్ అయితే వెళ్ళిపోతారు. సో అలాంటివి కొట్టిపారేయలేం, అంటే యాక్సిడెంట్ని కొట్టిపారేయలేం, లేదు హత్య కూడా అయ్యుండొచ్చు, తెలియదు, మనమైతే ఏమి చెప్పలేము, దాన్ని విచారణలోనే బయటకు వస్తుంది. అయితే ఈ కారు నిజంగానే కారు పట్టుకున్నారా లేదనేది కూడా కన్ఫామ్ అయితే గవర్నమెంట్ అఫీషియల్గా చేయలేదు. కానీ ఇది కూడా ఆశ్చర్యమే, ఎందుకంటే ఇప్పుడు మంగళవారం మార్నింగ్ జరిగితే మంగళవారం, బుధ, గురు, శుక్ర 3 రోజులు అయిపోయింది కంప్లీట్గా. 3 రోజులుగా ఒక వెహికల్ని పట్టుకోలేకపోతున్నారా? హైవే అదేమి మారుమూల ప్రాంతం కాదు. ఇప్పుడు అది కొవ్వూరు దగ్గర టోల్ దగ్గర కారు నమోదై ఉంటుంది కదా, కనబడి ఉంటుంది, నెంబర్ ఉంటుంది, ఎందుకు పట్టుకోలేకపోతున్నారు పోలీసులు అన్న దాంట్లో మాత్రం అందరికి అనుమానాలు అయితే వస్తున్నాయి. అందుకని కేఏ పాల్ లాంటి వాళ్ళు ఈ పోస్ట్ మార్టం కూడా నమ్మకం లేదు, మేము మళ్ళీ ఇదంటే ఆంధ్రప్రదేశ్ కాబట్టి, ఇది తెలంగాణలో పూడ్చారు కాబట్టి మేము రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ దగ్గర నుంచి గైడెన్స్ ఇప్పించి మేము మళ్ళీ అక్కడ విచారణ జరిపిస్తాము, బాడీని మళ్ళీ రీపోస్ట్ మార్టం చేస్తామని హర్ష కుమారు, కేఏ పాలు ఇలాంటి వాళ్ళు చెప్తున్నారు. ప్రవీణ్ వ్యతిరేకించాడు. సో జగన్ 5,000 పాస్టర్లకు ఇవ్వడాన్ని కూడా ప్రవీణ్ వ్యతిరేకించాడు. సో అట్లాగే ఎస్సీలని చీలుస్తున్నాడు జగన్ అని కూడా ఆయన మాట్లాడాడు. సో ఆయన అప్పుడు కూడా ఏం చెప్పాడంటే, నేను ఇది నాకు ఏ రాజకీయ పార్టీతో నాకేం సంబంధం లేదు, నేను కేవలం ఒక క్రిస్టియన్గా మాత్రమే ఇవన్నీ మాట్లాడుతున్నా, ఒక దళితులకు సంబంధించి మాత్రం మాట్లాడుతున్నానని కూడా ఆయన అన్నాడు. నిజానికి పాస్టర్ ప్రవీణ్ ఏ రాజకీయ పార్టీని సపోర్ట్ చేయలేదు, ఎవరిని గెలిపించమనో ఓడించమనో ఆయన పిలిపివ్వలేదు. ఆయన ప్రధానంగా పేద క్రిస్టియన్ల వైపు నిలబడ్డాడు. క్రిస్టియన్ మతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి
ముఖ్యంగా దళితులు, క్రిస్టియన్లో ఉండే దళితుల సమస్యల్ని మాట్లాడడం, ఈ యాంగిల్లోనే ఆయన పనిచేసినట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే మన క్రిస్టియన్స్లో కూడా రకరకాలు ఉన్నారు. కొంతమంది అగ్రకులాల నుంచి కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ ఉంటారు, మన బ్రదర్ అనిల్ లాంటి వాళ్ళు. సో వాళ్ళెవరు కూడా పేద క్రిస్టియన్ల వైపు నిలబడడం కానీ, దళితుల ఇష్యూల మీద పోరాడడం కానీ, హిందూ మతంలో ఉండే మనువాద రాజకీయాలు కావచ్చు, బీజేపీ తీసుకొచ్చిన హిందుత్వ రాజకీయాల మీద మాట్లాడడం కానీ చేయలేదు. ప్రవీణ్ లాంటి వాళ్ళే చేస్తున్నారు. అందువల్ల అదే కాకుండా ప్రవీణ్, నేను నిన్న కూడా చెప్పాను, ముస్లిం ఫండమెంటలిజానికి వ్యతిరేకంగా కూడా, కేవలం హిందూ ఫండమెంటలిజమే కాకుండా ముస్లిం ఫండమెంటలిజానికి వ్యతిరేకంగా కూడా ప్రవీణ్ గట్టిగానే మాట్లాడాడు. సో దీనివల్ల ఇరు వర్గాల నుంచి ప్రవీణ్కి వ్యతిరేకత ఉంది. కానీ ఇప్పుడు చంద్రబాబు కలిసి వచ్చిన అంశం ఏంటంటే, ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, చంద్రబాబు ప్రభుత్వం చాలా విషయాల్లో ఫెయిల్ అయింది. ముఖ్యంగా సూపర్ 6 పథకాల అమల్లో ఫెయిల్ అవడం, కేంద్రం నుంచి ఆశించిన ఇది రాకపోవడం, తర్వాత డీలిమిటేషన్ లాంటి విషయంలో కూడా చంద్రబాబు మౌనం వహించాల్సిన పరిస్థితి, దానివల్ల సౌత్ ఇండియాలో అంతా కూడా చంద్రబాబు మీద విమర్శలు, ఇవన్నీ ఉండడం వల్ల చంద్రబాబు ఏం చేస్తున్నా అంటే డే 1 నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్, ఏదో ఒకటి లడ్డు ఇష్యూ కావచ్చు, తర్వాత తిరుపతిలో తొక్కిసలాట కావచ్చు, వరదలు కావచ్చు, ఏదో ఒకటి తీసుకొని దాన్ని జగన్కి ఎలా చుట్టాలి అన్న ఇది మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. మిస్టీరియస్గా డెత్ జరిగింది కాబట్టి దీన్ని జగన్ అకౌంట్లో పడేస్తే సరిపోతుంది అని అనుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దాంట్లో తెలుగుదేశం మీడియా రంగంలోకి దిగి ఇది జగన్కు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రవీణ్ హత్య వెనక ఇట్లాంటి టైటిల్స్ పెట్టి, అంటే ఇతను జగన్కు వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి జగనే చంపించి ఉండొచ్చు అన్న, దీనికి ఆల్రెడీ వైసీపీ కూడా రంగంలోకి దిగింది. అట్లా జగనే చంపించాలంటే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే చంపించేవాడు కదా, ఇప్పుడు ఎందుకు చంపిస్తాడు అంటే చంద్రబాబు మళ్ళీ ఒక కుట్ర రాజకీయాలకు తెరలేపాడు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నిన్న కలెక్టర్ల సమావేశంలో కూడా దీని గురించి మాట్లాడాడు, డీజీపీని తో మాట్లాడాడు. అట్లాగే అనిత రంగంలో దిగింది. అనిత చంద్రబాబు నన్ను ఆదేశించాడు, విచారణ జరిపిస్తామని చెప్పింది. లోకేష్ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అంటే దీంట్లో ఒక కోణమేమో క్రైస్తవుల్లో ఈ స్థాయి వ్యతిరేకత ఎవరు ఊహించలేదు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఇతను ప్రవీణ్ యాక్సిడెంట్ అనేది తెలియదు. దీని నేపథ్యంలో ఏమైందంటే పెద్ద ఎత్తున క్రిస్టియన్ నుంచి వ్యతిరేకత వచ్చి దీని మీద విచారణ జరిపించాలి, ఇది ఖచ్చితంగా హత్య. అక్కడ జరిగిన పరిస్థితి చూస్తే 11:30 నుంచి 11:40 మధ్య, అంటే 42 నిమిషాలు నైట్, అంటే 12 నిమిషాల మధ్య ఇది జరిగింది. అక్కడ రెడ్ కారు ఒకటి వెళ్ళింది. సో అది కొట్టినట్టుగా అనుకుంటున్నారు చాలామంది. అంటే క్లారిటీగా లేదు, నైట్ కాబట్టి దూరంగా కెమెరా, పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న, అక్కడ పక్కన సయారా పెట్రోల్ బంక్ ఉంది, ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న కెమెరాలో నుంచి, సీసీటీవీలో నుంచి విజువల్స్ ఉన్నాయి. దాదాపు ఆ 12 నిమిషాల్లో మొత్తం 5 వెహికల్స్ పోయినట్టుగా, ఈ బైక్ పక్క నుంచి పోయినట్టుగా తెలుస్తుంది. ఇందులో ఒక రెడ్ కారు కొట్టినట్టుగా అనుమానిస్తున్నారు. సో ఇది హత్యే అనేది. అట్లాగే అతను హెల్మెట్ పెట్టుకున్నా కూడా తలకు గాయాలు కావడం, పెదాలని చీల్చినట్టుగా ఉండడం, తర్వాత అక్కడ బాయినెట్కి తల కొట్టినట్టుగా బాయినెట్ అంతా రక్తము, ప్లేట్కి రక్తం ఉండడం, ఇంజిన్లోకి రక్తం పోవడం, ఇవన్నీ చూస్తే ఇతను ఖచ్చితంగా ఇదని. దాంతోపాటు కొన్ని హిందూ సంఘాల నాయకులు పోస్టులు పెట్టి ఇతను తాగేసి బైక్ నడిపి యాక్సిడెంట్ చేసుకున్నాడు అని కూడా విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు దీని వెనుక కుట్ర కోణం ఉంది. నిజానికి ఎవరు క్రిస్టియన్ సంఘాలు ఎవరు కూడా జగన్ రోల్ ఉందని ఆరోపించట్లేదు. అందరూ కూడా హిందూ ఫండమెంటలిస్టులు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, హిందూ ఫండమెంటలిస్టులు కావచ్చు, వీళ్ళే చంపుండే అవకాశం ఉంది అనేది ఎక్కువ మంది క్రిస్టియన్ సంఘాలు కావచ్చు, క్రిస్టియన్ యాక్టివిస్టులు కావచ్చు, దళిత నాయకులు కావచ్చు, వీళ్ళు చెప్తున్నది వీళ్ళు చేస్తుండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇతనికి థ్రెట్ ప్రధానంగా హిందూ ఫండమెంటలిస్ట్ నుంచి థ్రెట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న రియాక్షన్స్ చూస్తే, నేను కూడా ఇందాక ఒక మహిళ, హిందుత్వ మహిళ కూడా చాలా దారుణంగా మాట్లాడుతుంది ఇతని గురించి. సో రియాక్షన్స్ అంతా ఎక్కువగా దీని నుంచి వస్తుంది. ముస్లిం మత పెద్దలు ఎక్కువగా దీని మీద స్పందించలేదు, ఒకరిద్దరు స్పందించారు, కానీ వాళ్ళు కూడా దీన్ని హిందూ ఫండమెంటలిస్ట్ అకౌంట్లో వేయడానికే ట్రై చేస్తున్నారు. నిజానికి ఇతనికి ముస్లిం ఫండమెంటలిస్ట్ నుంచి థ్రెట్ ఉంది, హిందూ ఫండమెంటలిస్ట్ థ్రెట్ ఉంది, క్రిస్టియానిటీలో
ఒక వర్గం నుంచి కూడా ఇతనికి థ్రెట్ ఉంది. ఎందుకంటే ఇతను నేను నిన్న చెప్పాను అపాలజిస్ట్ అనే దీంట్లో నుంచి ఇతను డిబేట్ ద్వారా వాద వివాదాల ద్వారా క్రిస్టియానిటీ ఎలా గొప్పది, మిగతా మతాల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చెప్పడానికి ఎక్కువగా అతను ప్రిఫరెన్స్ ఇచ్చాడు. మత కోణంలోనో భక్తి కోణంలోనో క్రిస్టియానిటీని ముందు ప్రమోట్ చేయడం కాకుండా ఆర్గ్యుమెంటేటివ్గా డిబేట్ల ద్వారా క్రిస్టియానిటీ గొప్పదనాన్ని చెప్పడానికే ఇతను ఎక్కువగా టైం కేటాయించాడు. అట్లాగే ఇతనులో ఉండే ఇంకొక యూనిక్ క్వాలిటీ ఏంటంటే ఏ పొలిటికల్ పార్టీకి అనుకూలంగానూ వ్యతిరేకంగానూ లేదు. కేవలం తన క్రిస్టియానిటీ మతం యాంగిల్లోనే అతను ఎక్కువగా మాట్లాడడం అనేది జరిగింది. సో దానివల్ల క్రిస్టియానిటీలో కూడా కొంతమందికి ఇతని పట్ల వ్యతిరేకత ఉంది. ఇతను పాపులారిటీ పట్ల జలసి కావచ్చు. రెండోది ఇతను ఇతర మతాలతో హార్మోని మెయింటైన్ చేయకుండా ఇతర మతాలని విమర్శించడం ద్వారా అనవసరంగా క్రిస్టియన్స్ని హిందువులకో లేకపోతే ముస్లింలకు వ్యతిరేకులుగా మార్చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదని ఒక వర్గం కూడా దాంట్లో ఇతన్ని విమర్శించిన పరిస్థితి ఉంది. సో ఈ యాంగిల్లో నుంచి ఇప్పుడు దీన్ని మెల్లగా తెలుగుదేశం ఏం చేస్తుందంటే పొలిటిసైజ్ చేసి, నిజానికి దీన్ని వైసీపీ కూడా ఏమో ముందుగా రంగంలో దిగలేదు. ఇది ఓన్లీ క్రిస్టియన్ మత సంస్థకు సంబంధించిన నాయకులు కావచ్చు, దళిత నాయకులు కావచ్చు, వీళ్ళే ఎక్కువగా రంగంలోకి దిగారు. గవర్నమెంట్ని డిమాండ్ చేశారు. నిజానికి చంద్రబాబుని కానీ జగన్ కానీ ఎవరూ నిందించలేదు. వాళ్ళు చెప్పిందంతా కూడా ప్రధానంగా హిందూ మతత్వ సంబంధించిన వ్యక్తులే గతంలో ఇతన్ని చంపేస్తా ఉన్నారు. ఇతను కూడా 1 month బ్యాక్ నాకు ఫత్వా రిలీజ్ అయింది నన్ను చంపడానికి అని పోస్ట్ పెట్టాడు. సో ఇతనికి ఎప్పటి నుంచో థ్రెట్ ఉంది. చనిపోయినాక వాళ్ళ పోస్టులు చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. మహేష్ లాగా ఇతను కూడా కుక్క చావు తెచ్చాడు, ఇవన్నీ పోస్టులు పెడుతున్నారు. సో మహేష్ మృతిలో కూడా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. దీనికి చంద్రబాబు జగన్ కారణం కాదు, హిందూ మత తత్వ సంస్థకు సంబంధించిన మనుషులే కారణం అనేది క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, దళిత నాయకులు కావచ్చు, వీళ్ళు ప్రధానంగా చేస్తున్న డిమాండ్ కావచ్చు, ఆరోపణ కావచ్చు. ఈ బాప్టిస్టు చర్చి సికింద్రాబాద్లో ఆయన భౌతికాయాన్ని ఉంచుతారు. దాని తర్వాత సెయింట్ జాన్స్ సిమెట్రీ మన పరేడ్ గ్రౌండ్స్ పక్కన ఉంటుంది, అక్కడ ఈయన్ని ఖననం చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏంటంటే ఈయన మృతి పట్ల తీవ్రమైన ఆందోళన ఉన్నాయి. కానీ పోలీసులు చెప్తున్నది మాత్రం ఇది యాక్సిడెంట్గానే వాళ్ళు పరిగణించారు. అయితే ఇక్కడ అనేక విషయాలు బయటికి వచ్చాయి. ఒకటేమంటే ఈ క్రిస్టియన్ సంఘాలు అందరూ కూడా మొత్తం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఈ యాక్సిడెంట్ జరిగిన స్పాట్ వరకు సీసీటీవీ ఫుటేజ్లు అంతా బయట పెట్టాలి అని ఒక వాదన బయటకు వచ్చింది. రెండోది ఏంటంటే ఇతనిది ఆల్రెడీ నిన్న ఒక సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. అదేంటంటే కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఇతను బైక్లో చాలా స్లోగా వెళ్తున్నట్టుగా, అది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వెళ్తున్నట్టుగా వచ్చింది. దాని మీద కూడా కొన్ని క్రిస్టియన్ సంఘాలు అబ్జెక్షన్ చేస్తున్నాయి. ఇది అసలు అబద్ధం, అతను కాదు, అతను లాగా ఒకరికి గెటప్ వేసి అతను లాంటి బైక్ పెట్టి కావాలని అది చేశారు, అది అతనిది కాదు అనేది వాదన వస్తుంది. సో మొత్తం మాకు అది ఒక్క షాటే ఎందుకు ఉంది, మొత్తం మాకు పెడితే మాకు అర్థమవుతుంది అతనా కాదా అనేది. ఇది కావాలనే ప్లాన్ చేశారు, డైవర్ట్ చేయడానికి అతన్ని చంపేసి ఇతను ఆ టైంలో అక్కడ వెళ్తున్నట్టు చూపించారు. ఇది రాంగ్ అనేది కొంతమంది చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే ఈ జరిగిన స్పాట్ ఏదైతే ఉందో రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దివాన్ చెరువు తర్వాత గామన్ బ్రిడ్జి మధ్యలో జరిగింది. నయారా పెట్రోల్ బంక్ ఉంది, ఈ నయారా పెట్రోల్ బంకు ఆపోజిట్లో ఇది జరిగింది. సో మామూలుగా అయితే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ పోలీసులు చెప్తున్నది ఏమంటే ఇతను అదుపు తప్పి అది పక్కకి వెళ్ళిపోయింది, డౌన్లోకి వెళ్ళిపోయింది, ఇతని మీద పడిపోయింది, ఇతని మీద బరువు పడడంతో చనిపోయాడు. అందుకనే మామూలుగా అయితే యాక్సిడెంట్ జరిగినా కూడా ఇతనికి హెల్మెట్ ఉంది కాబట్టి చనిపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి, తలకు దెబ్బ తగిలే అవకాశం లేదు. కానీ ఇది బైక్ వెయిట్ పడడంతో హెల్మెట్ ఉన్నా కూడా లోపల తలకి దెబ్బ తగిలింది. అట్లాగే బ్లడ్ అంతా కూడా చిమ్మింది, పెదాలు కూడా చిట్లు పోవడానికి కూడా అది తగలడమే కారణం అనేది పోలీసులు చెప్పారు. ఈవెన్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అదే వచ్చింది. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఒక సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. అదేంటంటే నైట్ 11:30 నుంచి 11:42 మధ్యలో ఈ వెహికల్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ దగ్గర వెహికల్ వెళ్తున్నప్పుడు
ఒక 5 వెహికల్స్ ఈ వెహికల్ని క్రాస్ చేసి వెళ్ళాయి అనేది ఇప్పుడు ఆ ఫుటేజ్లో ఉంది. అందులో ఒక రెడ్ కారు అనుమానాస్పదంగా వీళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే అది రెడ్ కారు కొట్టినట్టుగానే వీళ్ళు భావిస్తున్నారు. అక్కడ రెడ్ కారు స్పీడ్‌గా అవ్వడం అక్కడేదో జరిగినట్టుగా దూరం నుంచి కనిపిస్తుంది. ఎందుకంటే అది అక్కడ లైట్ ఎక్కువ లేదు, చీకటిగా ఉంది, పైగా దూరంగా ఉంది. ఇటుపక్క రోడ్డుకి ఇటుపక్క ఆపోజిట్లో ఉంది కాబట్టి దూరం ఉంది. ఇటుపక్కగా ఉంటే సీసీటీవీ కొంత అర్థమయ్యేది, లేదు కాబట్టి అందుకనే వాళ్ళు ప్లాన్ చేసుకొని సీసీటీవీ లేని ప్రాంతంలోనే వాళ్ళు ముందుగానే స్కెచ్ చేసుకొని అక్కడే కొట్టారు. ఈ రెడ్ కారే అసలుదే అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏమైందంటే చంద్రబాబు కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నాడు. చంద్రబాబు దీని మీద విచారణకు ఆదేశించాడు. నిన్న కలెక్టర్ల సమావేశంలో కూడా ఆయన మాట్లాడాడు దీని గురించి. అట్లాగే డీజీపీని కూడా ఆదేశించాడు. అట్లాగే వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ కూడా ఈయన ఆదేశించినట్టుగా ఆమె కూడా నిన్న చెప్పింది. అట్లాగే లోకేష్ కూడా దీని మీద నజర్ పెట్టాడు. దీని విషయం తేల్చాలని చేశారు. ఎందుకంటే చంద్రబాబుకి ఒక ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ముస్లింలు చంద్రబాబుని వ్యతిరేకిస్తూ ఈరోజు ఇస్తున్న ఇఫ్తార్ విందును బాయ్కాట్ చేశారు. ఏప్రిల్ 2న ఆందోళన కూడా పిలిపించారు. నేషనల్ లెవెల్లో ముస్లిం సంఘాలు చంద్రబాబుని అటు నితీష్ని గట్టిగా ప్రెజర్ చేస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరూ వక్ఫ్ బిల్లుని ఆమోదిస్తున్నారు. అక్కడ వక్ఫ్ బిల్లు కానీ వీళ్ళిద్దరూ వ్యతిరేకిస్తే మోడీకి ధైర్యం ఉండదు. సో వీళ్ళిద్దరి మీద ప్రెజర్ పెడుతున్నారు. అక్కడ నితీష్ ఇచ్చే ఇఫ్తార్ విందును బాయ్కాట్ చేశారు, ఇక్కడ చంద్రబాబు ఇచ్చే దాన్ని బాయ్కాట్ చేశారు. దాంతోపాటు దేశవ్యాప్త ఆందోళన కూడా ఏప్రిల్ 2న పిలిపించారు. అందులో భాగంగా ఇక్కడ కూడా జరగబోతుంది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబుకి ఆల్రెడీ మైనారిటీస్ ముస్లిం పాపులేషన్ వ్యతిరేకిస్తుంది, ఇప్పుడు క్రిస్టియన్ పాపులేషన్ కూడా వ్యతిరేకిస్తే ఆయనకి ఇబ్బందులకు వెళ్తామని చెప్పి చంద్రబాబు దీని మీద సీరియస్గా ఇమీడియట్గా ఇచ్చేశారు. మామూలుగా అయితే ఫస్ట్లో ఇది జరిగి మార్నింగ్ 11కి అలాగా ఫైండ్ అవుట్ చేశారు. జరిగింది నైట్ 11కి వీళ్ళ ఫ్రెండ్ అక్కడ జనగామ రోహన్ అని అతను ఇచ్చాడనమాట కంప్లైంట్. దాన్ని బేస్ చేసుకొని వెళ్ళారు. ఎందుకంటే తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అది ఇదని. అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ ఈ డెడ్ బాడీ, ఈ బైక్ ఇదంతా కనపడింది. సో దాని తర్వాత వాళ్ళు ముందుగానే ఏంటంటే ఇది యాక్సిడెంట్గా తేల్చేశారు పోలీసులు. దాంతో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రాజమండ్రి అంతా నిండిపోయింది. క్రిస్టియన్ సంఘాలు అనేక మంది ప్రేయర్స్ చేయడం ద్వారా నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా ఫస్ట్ అయితే తెలుగుదేశం మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. సోషల్ మీడియాలోనే ఇది వార్తలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా బాగా వైరల్ అయిపోవడం, ఆయన పాస్టర్ ప్రవీణ్ వీడియోలు అంతా బయటికి రావడం, ఆయనకు వ్యతిరేకమైన ట్రోల్స్ అంతా ఒక్కసారిగా రావడం, దీంతో ఇది ఒక పెద్ద ఇష్యూగా అయిపోయింది. దీన్ని నేషనల్ వైడ్గా కూడా కొన్ని ఛానల్స్ అవి కవర్ చేయడంతో చంద్రబాబుకి ప్రెజర్ వచ్చింది. అంటే మైనారిటీస్ మనకు దూరం అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తగా లేకపోతే అని చెప్పి చంద్రబాబు దీన్ని విచారణ చేస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా రెడ్ కారు ఎవరిది అనేది ప్రధానంగా తేల్చే పనిలో పడ్డారు. అట్లాగే ఆ 12 నిమిషాల్లోనే ఏం జరిగింది, ఈ 12 నిమిషాలు కీలకం అని చెప్తున్నారు. 11:30 నుంచి 11:42 వరకు నైట్లో. సో ఇక్కడ ఏం జరిగింది కానీ తెలిస్తే మనకి ఇతని ఆ రెడ్ కారు కొట్టినట్టుగా ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో రెడ్ కారు మీదనే మిగతావన్నీ కూడా పాస్ అయిపోయినాయి. రెడ్ కారు మాత్రం కొంత అంటే ఒక బండికి తగిలినాక కొద్దిగా స్లో అయిపోయి మళ్ళీ వెళ్తుంది కదా, అలాంటి ఒక ఇది కనిపిస్తుంది అనేది ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్లో వస్తుంది. సో దీనివల్ల ఇప్పుడు పోలీసులు కూడా దీని మీద క్లియర్గా రెడ్ కార్ ఎవరిది మిగతా, ఎందుకంటే రెడ్ కార్ని కనిపెట్టడం పెద్ద కష్టం కాదు. రోడ్లో టోల్స్ ఉన్నాయి కాబట్టి టోల్ దగ్గర ఫుటేజ్ ఉంటుంది. ఆ ఫుటేజ్లో రెడ్ కార్లో ఆ టైంలో ఎక్కువ ఏమి ఉండవు కాబట్టి ఎన్ని ఉన్నాయి చూసుకొని ఆ టైం కరెక్ట్గా మ్యాచ్ అయినా ఆ టైం చూసుకొని ఆ నెంబర్ కూడా అక్కడ టోల్లో నమోదై ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ ద్వారా కారు ఎవరిది అనేది పట్టుకోవడం, అప్పుడు ఎవరు డ్రైవ్ చేస్తున్నారు, అక్కడ కారు ఏమైనా తగిలిందో ఆ కారుని పరిశీలిస్తే కూడా తెలుస్తుంది. ఎందుకంటే కారు కానీ కొట్టుంటే ఒకవేళ ఇమ్మీడియట్గా వాళ్ళు ఏమన్నా దాన్ని రిపేర్ చేస్తుంటే చెప్పలేం, కానీ ఎంతో కొంత అయితే ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉంది. రిపేర్ చేస్తుంటే కూడా ఎక్కడ రిపేర్ చేస్తుంటారు ఏంటి అనేది కూడా ఆరా తీసే అవకాశం ఉంది. సో వాళ్ళు ఏమన్నా, ఎందుకంటే ఖచ్చితంగా డెంట్ అయ్యిండే అవకాశం ఉంది, ఇబ్బంది అయ్యిండే అవకాశం ఉంది, ఎందుకంటే ఆ వేగంతో కొట్టుంటారు కాబట్టి. సో ఇవన్నీ పరిశీలించి దాని ద్వారా కారు కొట్టిందా లేకపోతే మిగతా 5 వెహికల్స్ ఏవి అవేమన్నా చేస్తే ఇవన్నీ కూడా విచారించడానికి పోలీసులు అయితే బృందాలుగా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 5 బృందాలు రంగంలో దిగే
సో ఇది ప్రధానంగా అనమాట. అంటే ఇప్పుడు ఆ టైంలో వెళ్ళిన ఈ 5 వెహికల్‌ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అందులో రెడ్ మీద డౌట్ ఉంది. రెడ్ కార్ మీద కాబట్టి రెడ్ కార్‌ని పర్టిక్యులర్ ఫస్ట్ ప్రయారిటీ రెడ్ కార్‌కి ఇచ్చి ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది గాని ఫైండ్ ఔట్ చేయగలిగితే నిజంగా యాక్సిడెంటా లేకపోతే హత్యనా అనేది తేలే అవకాశం ఉంది. మరి ఇది ఓకే. చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం దీన్ని సీరియస్‌గా తీసుకొని తేలుస్తుందనేది మనం వెయిట్ అండ్ వాచ్.